हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ మీ టీవీ ఎగర నాకేం తెలుసు రాజే. ఇచ్చా ఇచ్చా ఇప్పుడు ఇట్లా అన్నావు ఇట్లా కొడతా నేను. నువ్వు ఆటలాడిగా నువ్వు మాట్లాడే అర్హత బాగొట్టుకున్నావు. మామిడికి బద్దలు కోసినట్టు కోసి కారం పెట్టిద్దాం. మామిడికి బద్దలు కోసినట్టు కోసి కారం పెట్టిద్దాం. ఏంది 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 పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తారు? దట్ ఈస్ మనీ. ఇది పగలు కొట్టి నిందను ఒప్పుకున్నప్పుడు దొంగతనంలోకి వచ్చింది. నీకు కనిపించింది ఎడ పల్లె వెలుగు కనిపించదు. నీకు కనిపించింది ఎడ పల్లె వెలుగు కనిపించదు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ వెలుగు. సో ఈ వీడియో అయితే మాత్రం నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి. బ్రోకెన్ టీవీ ప్రాంక్ చేయండి బ్రో మీ పీవీ మీద ఫుల్ గా తినొద్దరా అంటే తిని పడేసా. ఇప్పుడేమో నోరు మొత్తం తిరగట్లేదు అనేసి. సో అందుకనేసి నేనైతే మాత్రం ప్రాంక్ చేస్తున్నాను. ఎప్పుడైతే మాత్రం మన మొబైల్ అయితే మాత్రం టీవీకి బ్రోకెన్ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఆ ఇమేజ్ అయితే మాత్రం స్క్రీన్ వాల్ పేపర్ స్క్రీన్ మీద పెట్టేసి సో టీవీలో యాడ్ చేద్దాం. యా పర్ఫెక్ట్. సో మనం ఫోన్లో పెట్టేసాం. టీవీ వచ్చేసింది. ఇప్పుడు అది పవర్ ఆన్ చేసి సెట్ చేసేయడం అనమాట. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. అరే ఏముందో పిన్ని సరే కానీ నీ మొహం అరే మంచిగా టీవీ నీకు తెలియదు కదా ఇది ఎలా పెట్టుకోవాలో. ఈ బటన్ నొక్కు టీవీ ఆన్ అయ్యిద్ది. ఛానల్స్ వస్తాయి వరుసగా. ఇది ఛానల్ మార్చుకునేది. సీరియల్ వస్తాయి జీ తెలుగే. నేను మొహం కట్టుకొని వస్తాను అందులో పెట్టుకో. ఒక్క నిమిషం మొహం తుడుచుకుంటున్నా వస్తా. మ్యూజిక్ ఏంది మొహం కడుకుంటా నీ గోళ. రాజే అది అట్టు వచ్చింది. అరే తర్వాత తెలుసుకుందు నాకు చూసారా సార్ డబుల్ యాక్షన్. నేనేం చేయలే నిజంగానే. ఏ ప్రామిస్. ఏందది? ఏ అజయ్ నేనేం చేయలేదురా. అరే రిక్కయ్య అసలు ఏం చేయలేదురా. నువ్వు ఇచ్చిలో నేను ఒకే అంతేరా. అరే రిక్కయ్య అసలు ఏం చేయలేదురా. నువ్వు ఇచ్చిలో నేను ఒకే అంతేరా. పిన్ని నీకు టీం పీ పెట్టుకోవడం రానప్పుడు దాన్ని పగల కొడతాం కదా వెళ్ళి కోపంగా. అసలు ఇక్కడి నుంచి లేకపోలేదు రాజే. బుద్ధుందా పిన్ని నీకు? అరే ప్రామిస్ రా నేను కావాలని 43,000 రూపాయలు అది కట్టాలి. రే నేనేం చేయలేదురా. ఇప్పుడు సర్వీస్ సెంటర్ అయిపోయింది కూడా దాని వారంటీ. నువ్వు ఇచ్చేలా అట్లా అన్నాను అంతేరా. అది అట్లా అయితే తెలుగు నాకు తెలీదు. బా ప్రామిస్ అజయ్ నాకు అసలు ఏం తెలియదురా. నిజం చెప్తున్నా. ఆగు చూద్దాం. చూడు అజయ్. అరే ఏం రాని కూడా రావట్లేదు పిన్ని. ఏంటి సార్ ఇది? ఎందుకు ఇదంతా? ఎవరో కావాలని నొక్కేసేటు. ఏం ఎవరు కావాలని నొక్కుతాడు? ఇంట్లో ఎవరున్నారు? నువ్వు నేను ప్రియా. నిజం చెప్పురా. నిజంగా ఏం చేయలేదురా. మీ అమ్మకు తెలుస్తానని సాగు తిట్టిద్ది. ప్రామిస్ అజయ్. అసలు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని నాకేం తెలియట్లా. నా గురించి తప్పుగా ఆలోచించదురా. బేసిక్గా నేను మంచి ఉంటాను. వేసి కొట్టుంటావు అది అట్లా పగిలింది. చూద్దాం రా ఫస్ట్ అయితే దాన్ని నేను చూద్దాం రా. అది ఏందో రా ఇడగరా. అసలు ఏంది పిన్ని ఇది? అసలు మొత్తం ఇదిగో ఇది పెట్టి ఏదో సుత్తి పెట్టి కొట్టావు. మరి నొక్కు మళ్ళీ మామూలుగా వచ్చింది నొక్కు. మరి రావాలి కదా. పిచ్చోళ్ళని చేసి మాట్లాడుతున్నావు పిన్ని. నువ్వు అర్థమవుతుంది నాకు. జోక్ ఏంది పిన్ని? అది 43,000 రూపాయలు మమ్మ చేసి చంపేసిద్ది నన్ను. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ బా దేవుడా ఎందుకే దేవుడా ఇన్ని కష్టాలు నాకు.
నీకు రిమోట్ ఇవ్వడం తప్పు నాది పిన్ని. నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు. 43,000 పెట్టి ఆడ తెచ్చి కొనుక్కోను. కావాలని చేయలేదు రాజా, నేను మాల్ నువ్వు చెప్పింది ఓకే అంతే కదా. సరే ఇటు వచ్చి చూడు, ఇటు నుంచి చూడు ఎట్లా ఎంత గట్టికి కొడితే కానీ ఆడ పగిలిందో నీకు అర్థమయ్యేది చూడు. ఆడ పగిలిందో నీకు అర్థమయ్యేది చూడు. కరెక్ట్ రాజా, కానీ కావాలని ఏం చేయలేదు కదరా. నువ్వు పగలు కొట్టలేదా? నిజం చెప్పు. ప్రామిస్ అజయ్. సరే టీవీ ఆన్ చేయగానే మరి ఎట్లా వచ్చింది అది చెప్పు. అది చెప్పు మరి. మీ టీవీ కదా నాకేం తెలుసు రాజే, మీ టీవీ కదా నాకేం తెలుసు రాజే. నువ్వు వచ్చి నేను వచ్చాను అంటే నేను పగలు కొట్టుకున్నాను. నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నేను పగలు కొట్టాను దాన్ని. అలానే కాదు. మరి అలానే ఉంది పిన్ని నువ్వు చెప్పేది. మర్యాద ఇచ్చా ఇప్పుడు. ఏం మర్యాద? ఏం బొచ్చా మర్యాద? ఏం మర్యాద? ఏం బొచ్చా మర్యాద? భలే మాట్లాడుతావు టీవీ పగలు కొట్టి కోపంతో. నా మీద కోపం ఉంటే నన్ను దెబ్బేసి నేనేం అనుకోను. దేవుడా, ఇప్పుడు 43,000 రూపాయలు కట్టు. ఏం బా 3,000 నేను వేసుకుంటా వాడినందుకు సంవత్సరం. ఓ 40,000 దా. ఇప్పుడు నాకు ఏం తెలియదు, ఇట్లా పిచ్చెక్కుతుంది. నాకేం మాట్లాడాలి? కిడ్నీలు అమ్ముకు తాకట్టు పెట్టుకున్నా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవడనుంటే అమ్ముకో కిడ్నీ గుండె బండు. ఇప్పుడు నాకు తెలియదు, నీకు కట్టాల్సిందే. అజయ్ ఏడ తెచ్చి కట్టండి రా. ఏమో ప్రియా ఒకసారి ఇట్రా చూడు, ఏమైందో చూడు. ఆమె నేను ఇగో అలా కూర్చున్నా, వచ్చింది. సర్లే టీవీ చూసిద్ది, సీరియల్ పెట్టుకుని ఇద్దరు సాయంత్రం అయింది కదా అని పెట్టా. ఇచ్చా ఇప్పుడు ఎట్లా అంటే నాకేం తెలుసు ప్రియా. ఆమె అడుగు 43,000 రూపాయలు. నువ్వు ఎక్కువ మాట్లాడమాక. నువ్వు చేసావు, నువ్వు బాగా కొట్టావా? అది నాకు ప్రియా నిజం చెప్పండి, మీ ఇద్దరు ఎవరు? అసలు నేను ఇప్పుడు వచ్చా. అవును లేదు, నువ్వు నాకన్నా మేము ఎవరు లేనప్పుడు నువ్వు హాల్లో ఉన్నావు. నువ్వే ద కల్ప్రేట్. దొంగవు నువ్వే. అవును ఒకటే. మరి పగలు కొట్టావు కానీ నువ్వు ఒకదాని ఒకటే. అవ్వా ఇది పెట్టి కూర్చోవా ఇలా. ఈ డిస్కషన్ లా హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్ లా ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లేకపోతే కత్తి సుత్తిగిత్తో పప్పు కూతుందా? నాకేం పని, నువ్వు పైనుంచి కింద వేసి మళ్ళీ నేను వేసాను. అది కూడా నేను నిజం చెప్పింది, నీకు దండం పెడతా. ఎట్లా కొట్లా ఎంతో కొంత ఇచ్చి దాన్ని సెటిల్ చేద్దాం మ్యాటర్ని. పట్టుకుంటా అజయ్, నిజంగా నేనేం చేయలేదు అజయ్, ప్రామిస్ అజయ్. ప్రామిస్ అజయ్. నిజం నేను ఇప్పటి వరకు పద్ధతి మాట్లాడుతున్నా. నేను నాకు కోపం రాకముందే నిజం చెప్పేసి అయిపోయింది అక్కడతో. ఏం మెంటల్ వచ్చిందనుకో ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఏం చేసిద్ది ఏంది నీవు? ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి నా ముందర రూల్స్ మాట్లాడుతున్నావు. నువ్వు డబ్బులు కట్టి కదులు. 43,000 కట్టను. నువ్వు బాగా కొట్టావా? పాలు కొట్టా. అనుకున్నా అమ్మ జీవితిగో. మొన్న ఇగో ప్రియా రిమోట్ ఏది ఇప్పుడు ఇప్పుడు చెప్పింది విన్నావా? నేను పగలు కొట్టా. ఇప్పుడు ఏం చేస్తావు అంది. అందా లేదా? మరి ఇసుగు పుట్టి అన్న అనింది కానీ మాకు ఇసుగు పుట్టి పద్దాగా చెప్తుంటే చెప్తా. ఇగో ఇప్పుడు ఆమె అందా లేదా? నీకు వినిపించిందా లేదా? విన్నావు కదా, నేను విన్నా. నువ్వు ఒప్పుకున్నావు. నిజం ఒప్పుకో. మన గొడవలు ఎంతమంది సెటిల్మెంట్ చేద్దాం. పోరబొచ్చు కూడా ఈయన పిక్కో నాకు మెంటల్ దంగి కాక నేను ఇప్పుడు పోన్లే కొడుకొని ఏదో చెప్తుంటే చూడు ప్రియా, ఇగో అమ్మకి నా మీద కోపం ఉంది. నా మీద కోపాన్ని టీవీ బాగుంటుంది. అర్థమైపోతుంది. అమితాబ్ బచ్చన్ మీద నీ మీద కోపం ఉంది మాకు. మెంటల్ దెంగి కాక అమ్మాయిని పద్ధతి చెప్పాజే. నిజంగా నాకు తెలియదురా అని. కొట్టావు కదా మరి ఎందుకు ఒప్పుకున్నా? కొట్టా నేనే కొట్టా. అదిగో చూడు, ఆమె నా మీద పగతో ఎట్లా చేయాలి అనేది అర్థం కాక వచ్చింది. నేనేం చేయాలో తెలియక టీవీ కొడితే పాప మీద అయితే నేను 43,000 సరేరా నేను కొట్టా. నేను ఇగో కష్ట ఇంట్లో క్రికెట్ ఆడే అంత ప్లేస్ ఉందా? సరే ఇగో క్రికెట్ ఆడతావు ఇంట్లో.
అది బాగా ఆడాడా కిటికీ అదే వాళ్ళ అమ్మగా తెలిస్తే సరే తిట్టిందని సరే చెప్పేసి సరే నానే అంటాడు. సరే తెలుసా? ఆడింది నిన్న ఏ పోరారే నీ బుద్ధి బయటపడింది పోరా నువ్వు నీ బుద్ధి ఒకసారి వింటావా నా మాట ఏంది నీ మాట సరే విను నేను చెప్పేది లాజిక్ లేకపోతే ఇప్పుడు మాట్లాడడం ప్రియా గుర్తు తెచ్చుకోండి క్లియర్ గా నిన్న క్రికెట్ బాల్కనీలో ఆడా మనం మార్నింగ్ హాస్టల్లో మూవీ చూసామా లేదా ఆగో హర్రర్ మూవీ బొచ్చు మూవీ ఇప్పుడు మ్యాటర్ కాదు ఎవడ గుర్తుంది నాకు మెంటల్ హర్రర్ మూవీ బొచ్చు మూవీ ఇప్పుడు మ్యాటర్ కాదు ఎవడ గుర్తుంది నాకు మెంటల్ నిన్న క్రికెట్ ఆడితే నిన్న పగిలింది అనుకో పోలీస్ సినిమా ఒకటి చూసాం ఇట్లా అన్నో ఇట్లా కొడతా నేను ఇట్లా అన్నో ఇట్లా కొడతా నేను సమీరంగా 43,000 టీవీ అది రూపాయలు 2 రూపాయల పోలీస్ సినిమా చూసాం లేదా ఒకటి హిందీ డబ్బు తెలుగుది ఇలా అన్నాడా ఏదో అన్నాడు మీ ఆయన సరే అర్థమైంది ప్రియా నిన్న బాల్కనీలో క్రికెట్ ఆడితే ఈ రోజు పగలదు టీవీ నేను ఇందాక కూడా మామూలుగా ఉంది టీవీ నేను ఆమె రిమోట్ ఇచ్చి ఆన్ చేసుకొని వెళ్ళా పగల కొట్టింది ఆమె మామూలు మంచి కాదు నువ్వు ఆటలాడికే కాదు నువ్వు మాట్లాడే అర్హత బాగొట్టుకున్నావు టైం ఇచ్చినప్పుడు మేము ఇవ్వడానికి టైం ఇస్తారు ఏంది నువ్వు పెద్ద చూడు ఒప్పుకుంది ఎవరికి నిజంగా కాదా ఉరి చేసేవాడు టైం ఇస్తారు చెప్పు ఇప్పుడు నేను బెడ్రూమ్ నుంచి వచ్చాను అన్నం తినేసాను కాసేపు రిలాక్స్ అయ్యి వచ్చానా నువ్వు కూర్చొని ఉన్నావు నాకేం చెప్పావు పిన్ని పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎట్లా బయలుంటే తీసుకొని కొట్టింది ఆమె పగల కొట్టాడు పగలు కొడితే నేను చెప్తా కదా నేను నా డబ్బులతో కొనదు టీవీ స్కామ్ వేసాడు అది నా మీదకి వేసాడు ఎలా అంటే ఇప్పుడు దాన్ని పగలు కొట్టాడు మీ అత్తకి తెలిసింది అనుకో మామిడికి బద్దలు కోసినట్టు కోసి కారం పెట్టిద్దాం కారం పెట్టిద్దాం అందుకని నా మీద వేసింది అనుకో మేము తిట్టుకొని విడిపోతాం నిన్ను కోసిద్ది లేకపోతే ఏంది నీ సిగ్గుండాలి పిన్ని అబద్ధాలు చెప్పడానికి ఇగో 43,000 కట్టెళ్ళి నుంచి నా కోపం సరే పడుకో సరే ఇట్లా రూల్స్ మాట్లాడిద్ది సర్లే అనేసి ఒక చిన్న తాడుదే చెప్తా ఒక చిన్న తాడితే అబ్బో పిచ్చా 43,000 ఇప్పుడు ఇట్లా ఉంటావు సరే ఓకే అదే కావాలి నాకు ఈ మనీ కావాలి ఈ మనీ వద్దు అదే కావాలి నాకు ఈ మనీ కావాలి ఈ మనీ వద్దు ఇప్పుడు 43,000 మొత్తం కట్టు కట్టి ఇది తీసుకొని వెళ్ళు దొంగదాంట్లో చేసావు ఇంటికి పిలిచి ఏంది నువ్వు పైకి వస్తా నేను రాలేనా ఏంటి నేను వస్తా నా సంగతి తెలియదు అనుకుంటా స్వరంలో అడుగు మనీ అంటే ఏందో ఆమె ఒప్పుకోవాలి మరి అత్తయ్యకి ఏంది ఇదని చెప్పా ఏడే ఉండు ఫోన్ చేస్తాం అమ్మకి మీ అమ్మకా అజయ్ నిజాలు తెలియకుండా మా అమ్మకి ఎందుకు అజయ్ అమ్మ ఫోన్ చేసి మా అమ్మ వస్తే కానీ సంగతి తెలుసుదో అవును నిజం తెలుసుకోవాలిగా నాకు సంబంధం లేదు నువ్వు ఒప్పుకుంటు పిన్ని నేను కాదు నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే మా అమ్మ ఫోన్ చేయను దాని సెటిల్మెంట్ ఎలా చేద్దామని కూర్చో మాట్లాడుకుందాం ఇప్పుడు అట్లా నష్టం నాకే జరిగింది నీకేం మీ ఇంట్లో టీవీ పగలేదు కదా మా ఇంట్లో టీవీ కదా పగిలింది నష్టం నాదే మరి ఇప్పుడు నువ్వు చేయబోతే ఎవరు చేశారు మరి నువ్వు ఇందాక ఒప్పుకున్నావు కదా నీ గుండెల మీద చేసుకొని చెప్పు నువ్వా కాదా నేను కాదు నువ్వే నేను ఎందుకు పాల్గొడతా బిడ్డ మా ఇంట్లో టీవీ సరే మా ఇంట్లో టీవీ నేను ఎందుకు పాల్గొడతా నాకు పంపించా నాకు తెలియదు కదా పగిలిపోయింది ప్రియా అది ప్రియా ఇన్నర్ డిస్ప్లే సెకండ్ లేయర్ పగిలింది వాళ్ళు ఎంత గట్టిగా కొడితే కానీ సెకండ్ లేయర్ పగలదు ఒప్పుకో మర్యాద ఒప్పుకో పిన్ని ఇంకా దాని సెటిల్మెంట్ ఏదో ఒకటి చేద్దాం ఇంకొంత కొంత అరేంజ్ చేస్తాను కొంత ఎంత ఉన్నాయి అసలు 60 రూపాయలు ఉన్నాయి 20 రూపాయలు ఆటోకి 40 రూపాయలు పల్లె వెలుగు పోసుకి సరిపోతుంది అసలు 60 రూపాయలు ఉన్నాయి 20 రూపాయలు ఆటోకి 40 రూపాయలు పల్లె వెలుగు పోసుకి సరిపోతుంది 40 రూపాయలు పెట్టుకో నువ్వు 60 రూపాయలు జోలు పెట్టుకొని 43,000 రూపాయలు టీవీ పగలు కొట్టావు అంటే నీ యాటిట్యూడ్ ఏందో నాకు అర్థం కావట్లా అజయ్ నిజంగా ప్లీజ్
ప్లీజ్ కాదు ఇందాక ఉంచుకో ఆ పెట్టుకో ఇప్పుడు ఏం చేస్తారు దట్ ఈస్ మనీ ఉంచుకో ఆ పెట్టుకో ఇప్పుడు ఏం చేస్తారు దట్ ఈస్ మనీ అని ఎందుకన్నా ఒళ్ళు బలిపెక్కి ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకో మాకు ఎంత మీ పిన్నిని కదరా ప్లీజ్ ప్లీజ్ పిన్నివే నువ్వు టీవీ పగలగొట్టు కొట్టక ముందు వరకు పిన్నివి పిన్ని ఒప్పుకో నిజంగా కొట్టానని ఒప్పుకో నేను డబ్బులు కావాలంటే నేను ఎట్లా కూడా సెట్ చేస్తా నువ్వు నిజం కావాలి నాకు నిజం నిజంగా నేను కొట్టలేదురా నువ్వు కొట్టకపోయినా కొట్టాను ఒప్పుకో ఇంక వదిలే చేయి తప్పుకి ఎలా ఒప్పుకుంటారా కొడితే మాట్లాడుతున్నావు దొంగలాగా నీ అవ్వ దొంగలు అబద్ధాలు చెప్తారు అరే అజయ్ చెయ్యని నేరానికి ఎంత ఏంది మరి ఆయన్ని? అజయ్ బ్యాంగిల్స్ బొచ్చు అవి బంగారమే కాదు కాదు అజంతలే అదిగో అజంతా అంట ఆమె కాదు మన ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడ లాక్కుంటామో మొత్తం మంది ఇచ్చని నీకేం తెలుసు ఆమె గురించి అమాయకురాలంగా ఉన్నా అట్లా కనిపించింది మెయిన్ కల్పరెట్ ఆమె నీకు వచ్చిందని ఆడుకుంటున్నావు కదా అజయ్ అది కూడా ఆహా ఇది గోల్డే నువ్వు ఒకసారి నాకు చెప్పావు ఇది గోల్డే నువ్వు ఒకసారి నాకు చెప్పావు ఏం చేస్తావు ఈ డబ్బులు ₹1 ఇవ్వదు అజయ్గా ఇప్పుడు గేట్ దాటిందా 3 నెలల వరకు ఇవి సందుల్లో కూడా కనిపించదు అజయ్గా ఇప్పుడు గేట్ దాటిందా 3 నెలల వరకు ఇవి సందుల్లో కూడా కనిపించదు అంతేగా రే ప్లీజ్ ఏడెందుతో తెలియదు మాట్లాడకు నువ్వు మాట్లాడుకో నేను చేయలేదురా ఓ దొంగలాగున్నావు నిజం ఒప్పుకోని వాళ్ళు ఎప్పటికైనా దొంగే దొంగలా ఉందా నువ్వు దొంగతనాలు చేసి మాట్లాడకు దొంగతనం ఇది పగలగొట్టి నిందను ఒప్పుకున్నప్పుడు దొంగతనంలోకి వచ్చింది ఇది పగలగొట్టి నిందను ఒప్పుకున్నప్పుడు దొంగతనంలోకి వచ్చింది మళ్ళీ అజయ్ అజయ్ ప్లీజ్ రా అవ్వా వా కట్లు కూడా ఇప్పేసుకుని చూడు ఆమె నన్ను కొడదామని ఇప్పుడు సర్లే కానీ తాళం కీసి అమ్మ సరే కానీ చెప్పేది నువ్వు నీ మీద ప్రాంక్ చేస్తున్నా అది వాల్ పేపరు భయం వేసిందా నిజంగా మనిషి జన్మ ఎత్తినోడు అయితే అలా చేయడు రాజే నిజం చెప్తున్నా నేను మనిషిని ఎవరు చెప్పారు ఫ్రాంకు నేను మృగాన్ని పిన్ని చెమటలు పట్టించావు కదా రాజే గాని అమ్మ మీ అమ్మ డూప్లికేట్ లాగా కనిపిస్తుంది ఏదో నీకు కనిపించింది ఇక్కడ పల్లె వెలుగు కనిపించదు నీకు కనిపించింది ఇక్కడ పల్లె వెలుగు కనిపించదు అక్కడ కెమెరా ఉంది హాయ్ చెప్పు ఏం హాయ్ రా? నేమేం చేయమని నా సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు మీ బిన్ని మంచి కామెడీ ఉంటుంది మీ పన్నీలో కామెడీ యాంగిల్ అని ఏం యాంగిల్ రా సంపేస్తారు మీ సబ్స్క్రైబర్లు మీరు కలిసి జనాన్ని సరే హాయ్ చెప్పు మళ్ళీ ఒకసారి ఎట్లా అనిపించిందో వాళ్ళు చెప్పు నీకేమనిపించిందో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎప్పుడు చెప్పమాకని హార్ట్ అటాక్ వచ్చింది ఫ్రెండ్స్